బ్యారేజీ దగ్గర నుంచి శ్రీశైలానికి చంద్రబాబు గారు సీ ప్లేన్లో వెళ్ళారు. ఒక రకంగా సాహసం, ఎందుకంటే అది జస్ట్ టెస్ట్ అనమాట. టెస్ట్ కోసం పెట్టిన దాంట్లో స్వయంగా వెళ్ళారు. అంతకుముందు కూడా సీ ప్లేన్ వైసీపీ హయాంలో కూడా ఓసారి పరీక్షను చూశారు. కాకపోతే ఆ సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా అన్న పాయింట్ దగ్గర ఆగిపోయింది. అయితే బాబు గారు ఇనిషియేటివ్ తీసుకోవడంతో త్వరలో అది అమల్లోకి వస్తుంది అనుకున్నారు. అయితే చాలా రోజులు గడిచిపోయింది. నవంబర్లో జరిగింది అది. ఇప్పటికీ దాదాపుగా మళ్ళీ మే దాకా వచ్చేసింది. అయితే ఇప్పుడు దానికి అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయంలో రన్వే మీద దూసుకెళ్ళి ఆపై ఎక్కడో జలాశయానికి చేరుకుని అక్కడ నీటిపై తేలియాడుతూ మళ్ళీ నింగిలోకి ఎగిరి వివరించేలా చేసే సీప్లేన్ సేవలు రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ సర్వీసులు నడిపేందుకు మొత్తం 11 ప్రాంతాల లొకేషన్లను ప్రభుత్వం గుర్తించింది. అందులో 8 చోట్ల నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా టెక్నో ఫీజిబిలిటీ నివేదిక డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. తొలి దశలో అమరావతి, ప్రకాశం బ్యారేజ్, తిరుపతి కళ్యాణి డ్యాం, గండికోట నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా డిపిఆర్ తయారు చేయాలని నిర్ణయించింది. అమరావతి, గండికోట డిపిఆర్ బాధ్యతలు రైట్స్ సంస్థకి, తిరుపతిని ఫీడ్బ్యాక్ హైవేస్ సంస్థకి అప్పగించింది. ఆయా ప్రాంతాల నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిన సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీప్లేన్ సేవలు అందించేందుకు సంస్థల ఎంపికకు కేంద్ర పౌర విమానయాన సంస్థ మోకా ఎంఓసీఏ బిడ్లు పిలిచింది. రాష్ట్రంలో 11 లొకేషన్లు ఉన్న ఒకే ప్రాంతానికి 2-3 దారులు ఉండటంతో 32 మార్గాలు, ప్రకాశం బ్యారేజీ, గండికోట, తిరుపతి లొకేషన్లు తిరుగు ప్రయాణాలతో కలిపి 6 మార్గాల కింద లెక్కను గుర్తించింది. వీటిని స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా సంస్థలు సర్వీసులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తం చేసే మార్గాల కేటాయింపు మీద కేంద్ర కసరత్తు చేస్తోంది. ఉడాన్ పథకం కింద అందించే సదుపాయాలను సీప్లేన్లు నడిపే సంస్థలకు వర్తింపజేయబోతోంది.